ఈ వందే మాతరం గేయాన్ని ఆలపించాలని పిలిపివ్వడం జరిగింది. దాంట్లో ఎందరో స్వాతంత్ర సమర యోధులు వారి ప్రాణ త్యాగాలు చేసి రైతు సేవా పురస్కారానికి ఎంపికైనందుకు చాలా ఆనందంగా ఉంది. ఇది నా బాధ్యతని మరింత 1947 లో మనకి స్వాతంత్రం వచ్చింది, అంటే స్వేచ్ఛ భారత్ అయింది. 2047 కి మనకి ఇండిపెండెన్స్ డే వచ్చి 100 years అవుతుంది. కాబట్టి ఆ టైం కల్లా మనం స్వేచ్ఛ భారత్ నుంచి స్వచ్ఛ భారత్ వైపు అడుగు వేయాలని సంకల్పంతో గవర్నమెంట్ పనిచేస్తుంది. ఇంట్లో ఉన్న అనమాట. ఇలా ఉన్న భారతదేశాన్ని ఇలా యాక్టింగ్ చేసిన మహానుభావుడు అనమాట. ఆయన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు భారతదేశాన్ని 2047 కల్లా అభివృద్ధి చెందిన దేశం కింద చూడాలన్న దృఢ సంకల్పంలో భాగంగానే వీటన్నిటిని కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేయడం జరుగుతుంది అనమాట. మనం పిఎం క్లాస్ లో శ్రామిక్ ఎక్స్ప్రెస్ నడిపి కోవిడ్ టైంలో ఎవరు వెళ్ళు వాళ్ళకి ఫ్రీగా పంపించారు. రైల్వేస్ మాత్రమే భారతదేశం ఈ చివరి నుంచి ఆ చివరికి ఉత్తరం నుంచి దక్షిణానికి తూర్పు నుంచి పడమరకి విస్తరించినటువంటి నెక్స్ట్ సుధాంశి మనీష్ అని ఏం చేశారంటే ఈ ట్రైన్ ని డిజైన్ చేసి 18 months లో మనకి తయారు చేసి ట్రాక్ ఎక్కించారన్నమాట. సుధాంశి మనీష్ అంటే గట్టిగా చెప్పండి. 2030 కల్లా 45% మనం ఏదైతే కార్బన్ ఎమిషన్స్ ప్రొడ్యూస్ చేస్తున్నామో వాటిని 45% మనం మరి ఆ ఫుడ్ కోసం అగైన్ కిసాన్ ఎక్స్ప్రెస్ నడిపి ఇండియా మొత్తం ఫుడ్ సప్లై చేసిన కూడా ఇండియన్ రైల్వే. అంటే మనం ఇప్పుడు అమృత్ కాల్ పీరియడ్ లో ఉన్నాం. అదో ఎలా అంటే ఎప్పుడైతే 2047 వస్తుందో అప్పుడు మన ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చి 100 years అవుతుంది. ఆ 100 years అయ్యే టైంకి మనం ఏదైతే అభివృద్ధి చెందుతూ ఉన్నామో డెవలపింగ్ నేషన్ మంది. సో డెవలప్డ్ అయిన నేషన్ గా ఉండాలి అంటే అందుకే మనం నైట్ సబ్జెక్ట్ మనం వారంగా ఉండగలుగుతున్నాం. అదే వేరే ప్లాన్ ఏంటంటే మార్నింగ్ సన్లైట్ ఉంటుంది, నైట్ అయితే ఫ్రీజ్ అయిపోతాయి అన్నమాట. సో అక్కడ మనం ఎవరో పట్టలేము అనమాట. పవనే కాదు ఏ జంతువు కూడా పట్టలేము.